శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురువే నమః. ఓం సర్వమంగళాయ నమః. ఈరోజు గత వీడియోలో మ్యాథ్స్లో భాగంగా త్రికోణమితి గురించి చెప్పుకుంటూ వచ్చాం. త్రికోణమితి నిష్పత్తుల్లో గత వీడియో చెప్పాం. ఈరోజు త్రికోణమితి నిష్పత్తుల్లో భాగంగా ఇంతకుముందు త్రికోణమితిలో డిగ్రీలకి రేడియన్లకి సంబంధం గురించి చెప్పాను. ఈరోజు త్రికోణమితి నిష్పత్తుల గురించి చెప్తాం. ఈ త్రికోణమితి నిష్పత్తుల్లో ఈ ట్రయాంగిల్లో ఇది కర్ణము, హైపోటెన్యూస్. కర్ణం అనేది హైపోటెన్యూస్ అనేటువంటిది కర్ణము. ఇది కర్ణము. కర్ణం అనేది చూడండి, ఓపి అనేటువంటిది కర్ణము. ఇక్కడ ఇది ఎం. ఓఎం అనేటటువంటిది ఆసన్న భుజము, అంటే బేస్ చేసుకొని. ఆసన్న భుజం అంటే బేస్ చేసుకొని ఉండేటువంటి భూమి అంటారు. దీన్ని ఆసన్న భుజం అంటారు. ఆసన్న భుజం వచ్చి ఓఎం. ఇక్కడ వచ్చేసి ఎంపీ అంటే ఏంటండి, ఎదుటి భుజము. ఎదుటి భుజం అంటే ఈ యొక్క కోణానికి ఈ యొక్క డిగ్రీ దీనికి ఆపోజిట్ సైడ్. ఆపోజిట్ సైడ్ అంటే ఎదుటి భుజము. ఇక్కడికి వచ్చేసేటువంటిది కోణం ఎంత ఉందంటే ఇది లంబకోణమే. లంబకోణం అనేటువంటిది మనము వాల్యూని తేటా తీసుకున్నాం. ఈ కోణాన్ని తేటా డిగ్రీలుగా తీసుకున్నాం. ఈ తేటా డిగ్రీలు, ఈ బిందువు వచ్చేసి 0. ఈ ఇక్కడ వచ్చేసి 3 బిందువుని 0 తీసుకున్నాము. అప్పుడు ఓపి, ఓఎం, ఓపిఎం, లేదంటే ఓపిఎం అనేది ఒక ట్రయాంగిల్ అయింది. ఓపిఎం అనేటువంటిది ఒక ట్రయాంగిల్. ఈ ట్రయాంగిల్లో సైన్ వాల్యూ కనుక్కుందాం. సైన్ వాల్యూ వచ్చేసి ఈ సైన్ తేటా ఎంత? సైన్ తేటా అంటే ఎదుటి భుజము బై సైన్ తేటా అనేటువంటి దాన్ని చూసాం. సైన్ తేటా అంటే ఇది వచ్చేసి ఈ ట్రయాంగిల్లో సైన్ వాల్యూస్ ఎలా కనుక్కోవాలి. అప్పుడు సైన్ తేటా ఈజ్ ఈక్వల్ టు ఎదుటి భుజము బై, ఎదుటి భుజం ఏముంది, ఇది ఎదుటి భుజం, ఆపోజిట్ లైన్, ఆపోజిట్ సైడ్. సైన్ తేటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై, అంటే ఎదుటి భుజము బై, ఎదుటి భుజం అంటే ఆపోజిట్ లైన్. ఇది కారణము. కారణం అంటే హైపోటెన్యూస్. కారణము, దీన్నే కారణము. అంటే ఇప్పుడు ఎదుటి భుజం ఏమవుతుంది మనకి, సైన్ తేటాకి కనుక్కోవాలన్నప్పుడు ఎదుటి భుజము, ఈ భుజము బై కారణము. అప్పుడు ఇదంతా ఎంపీ. ఎదుటి భుజం అనేటువంటిది ఎంపీ బై కారణం ఎంత? కారణం ఏంది, ఇక్కడ ఉన్నటువంటి వాల్యూస్ని కనుక్కోవాలి. వాల్యూ ఇవ్వలేదు కాబట్టి ఓపి. ఎంపీ బై ఈ భుజము ఎంపీ అయింది, ఈ భుజం ఈ కర్ణం వచ్చేసి ఓపీ అయింది. అప్పుడు ఎంపీ బై ఓపీ అంటే సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎంపీ బై ఓపీ. అప్పుడు మన వాల్యూస్ కానీ ఎంపీ వాల్యూ ఈ వాల్యూ ఎంత అనేటువంటి మెజర్మెంట్ కానీ ఇస్తే మనం ఆ ఎంపీలో మెజర్మెంట్ వేసుకోవడం. అదే కర్ణం వాల్యూ ఇచ్చి ఉంటే ఓపీలో వాల్యూ వేసుకొని క్యాలిక్యులేషన్ చేస్తే మనకు వాల్యూ వస్తుంది. అదేవిధంగా కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు సైన్ తేటా వచ్చింది. కాస్ తేటా అంటే ఇప్పుడు సైన్ తేటాని ఎదుటి భుజాన్ని కర్ణాన్ని తీసుకున్నాం. ఇంకేం మిగులు ఉన్నాయి కాస్ తేటాకి? ఈ భుజం ఆసన్న భుజము. దీన్ని ఆసన్న భుజం అంటే ఆధార బేస్. ఆసన్న భుజం అంటే బేసిక్ అనమాట. బేస్ ఈ ఆసన్న భుజం అనేటువంటిది మనకు ఆధారమైనటువంటిది. ఈ ఆసన్న భుజము బై కర్ణం. ఆసన్న భుజం ఏముందిరా, ఇక్కడ ఆసన్న భుజంలో ఓ ఎం. ఆసన భుజంలో దీన్ని ఏమన్నా ఆసన భుజము బై బెడ్, ఇద్దరమాట బేస్. ఈ బేస్ని ఆసన భుజం అంటారు. బై కారణం ఏముంది, ఇందాక చెప్పాము. కారణం వచ్చేసి ఈ ఓపి. ఓపి అంటే కారణం, ఈ కారణం అంటారు. అప్పుడు ఆసన భుజం ఏముంది, ఇది ఆసన భుజం ఓ ఎం. కారణం ఏముంది ఓపి. అప్పుడు కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఓఎం బై ఓపి. ఓఎం అనేది ఆసన భుజము, ఓపి అనేటువంటిది కర్ణము.
ఓఎం అనేటువంటిది ఆసన భుజము, ఓపి అనేటువంటిది కర్ణము. అప్పుడు వాల్యూస్ ఓఎం వాల్యూ అంటే ఈ వాల్యూ ఎంత ఇస్తే ఆ వాల్యూ ఎక్కడ వేసుకోవడం, ఈ కర్ణం వాల్యూ ఎంత వేసుకొని క్యాలిక్యులేషన్ చేస్తే కాస్ థీటా వస్తుంది. సైన్ థీటా అయిపోయింది, కాస్ థీటా అయిపోయింది. అదే ట్యాన్ థీటా. ట్యాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు కర్ణాన్ని సైన్కి కాసుకోవడం. ఇప్పుడు ఇంకేమున్నాయి, ఆసన్న భుజము, ఎదురు భుజము. ఈ రెండు భుజాలను ఆధారంగా చేసుకొని తేటా కనుక్కోవాలి. ఇప్పుడు కర్ణాన్ని బేస్ చేసుకొని సైన్ థీటా అంటే ఎదురు భుజము బై కర్ణము, అదేవిధంగా ఆసన్న భుజము బై కర్ణము అని సైన్ థీటా కాస్ థీటా వచ్చింది. ఇప్పుడు ట్యాన్ థీటా కనుక్కున్నప్పుడు ఈ రెండు భుజాలను బేస్ చేసుకొని చేసుకోవాలి. ఇది ఆసన భుజాన్ని, ఎదురు భుజాన్ని. అయితే ఆసన భుజము, ఎదురు భుజము దేనితో భాగించాలి. అప్పుడు ఎదురు భుజాన్ని ఈ ట్యాన్ థీటా కనుక్కున్నప్పుడు ఎదురు భుజము బై ఆసన్న భుజము. ఎదురు భుజం ఎంత ఉంది, ఇది ఎదురు భుజం. ఆపోజిట్ సైడ్ ఏముంది, ఎంపీ. ఆపోజిట్ సైడ్ అయినటువంటిది ఎంపీ ఉంది. ఆసన్న భుజం ఏముంది, ఓఎం. అంటే ఎదుటి భుజము బై ఆసన్న భుజము అనేటువంటిది ట్యాన్ థీటా అవుతుంది. ఎదుటి భుజం వాల్యూస్ ఎంత ఉంది, ఎం. ఇది ఎమ్, ఇది పి, ఎంపీ అవుతుంది. అదేవిధంగా ఆపోజిట్ లైన్ అంటే ఎదురు భుజం అయిపోయింది. ఎదురు భుజం అంటే ఆపోజిట్ సైడ్, ఆసన్న భుజం అంటే అడ్జెంట్ సైడ్. ఈ అడ్జెంట్ సైడ్ అనేటువంటిది ఆసన భుజం. ఈ ఆసన భుజంలో ఓఎం ఉంది, ఓఎంఎస్. ఇప్పుడు ట్యాన్ థీటా కావాలంటే ఈ వాల్యూ ఇక్కడ వేసుకోవాలి, ఇక్కడ కింద ఇచ్చే వాల్యూ ఇక్కడ వేసుకుంటే మనం క్యాలిక్యులేట్ చేస్తే ట్యాన్ థీటా వస్తుంది. సైను, కాసు, ట్యాన్ అయిపోయింది. అదేవిధంగా కాట్ థీటా. ఇప్పుడు కాట్ థీటా మీరు కూడా చూసి ఇప్పుడు ఈ రెండు బేస్ చేసుకొని ఇది కూడా వస్తుంది. కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు మనం ఇంతకుముందు చెప్పుకున్నాం రివర్స్, పైది కిందకి, కింద పైకి రావాలని. అప్పుడు కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఈ ఆసన్న భుజం పైకి పోతుంది, ఈ ట్యాన్లో ఉన్నటువంటి ఆసన భుజము పైకి వస్తుంది, ఎదుటి భుజం కిందకు వస్తుంది. చూడండి, ట్యాన్ థీటా అంటే పై వాల్యూ కిందకి, కింది పై వాల్యూ కాట్ థీటా అవుతుంది. ఎదుటి భుజముపై ఆసన్న భుజం అనేటువంటిది తారుమారయ్యి కాట్ థీటాలోకి ఆసన్న భుజముపై ఎదుటి భుజము. ఎదుటి భుజం అంటే ఆసన్న భుజం ఏంది, ఇక్కడ వాల్యూ చూడు. ఈ ఓఎం వచ్చేసి పైకి వచ్చింది, ఈ ఎంపీ అనేది కిందకు వచ్చింది. ఆసన భుజం ఇది ఆసన భుజం ఓఎం, ఎదుటి భుజం ఎంపీ. అంటే ట్యాన్ వాల్యూస్కి ట్యాన్ థీటా ఫార్ములాని రివర్స్ కింద పైకి కిందకి వేస్తే కాట్ థీటా వస్తుంది. అదేవిధంగా సీకంట్ థీటా ఈజ్ ఈక్వల్ టు సీకంట్ థీటా తీసుకున్నప్పుడు కర్ణము బై ఆసన్న భుజము. ఈ వాల్యూ కాస్ సీకంట్ థీటా అవుతుంది. సీకంట్ థీటా అనేటువంటిది కారణం. సీకంట్ థీటా కారణం ఏంది, కర్ణము బై ఈ ఆసన భుజం తీసుకోవాలి. కర్ణము బై ఆసన భుజం అంటే కర్ణం ఏముంది సీకంట్ థీటాకి, ఓపి. కర్ణం అనేటువంటిది ఓపి, ఆసన భుజం అనేటువంటిది ఓఎం. అంతే సీకంట్ థీటాకి. సీకంట్ థీటా తర్వాత కొసిక్ థీటా. ఈ కొసిక్ థీటా అనేటువంటిది ఇప్పుడు ఆసన భుజం సీకంట్ థీటా తీసుకుంటాం. కొసిక్ థీటా ఏం తీసుకుంటామో ఎదురు భుజం తీసుకుంటాం. అప్పుడు కొసిక్ థీటా ఈజ్ ఈక్వల్ టు కర్ణము బై ఎదుటి భుజం. ఈ సీకంట్ థీటాకి ఆసన భుజం తీసుకున్నాం కాబట్టి కర్ణం కామన్గా వస్తుంది, ఇది ఎదుటి భుజం తీసుకున్నాం. ఇప్పుడు కర్ణం ఏంది, ఇక్కడ కర్ణం వచ్చే ట్రయాంగిల్లో ఓపి.
ఇక్కడ వచ్చేసి ఎదురు భుజం ఏంది, ఇక్కడ ట్రయాంగిల్లో ఎదురు భుజం అనేది ఎంపీ, అంటే కొసెక్ థీటాలో ఓపీ బై ఎంపీ. కాబట్టి ఇప్పుడు ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్